దామోదర్ రెడ్డి గారి దామోదర్ రెడ్డి గారు జవహరు దామోదర్ రెడ్డి గారికి జవహరు దామోదర్ రెడ్డి గారికి వీటిలో తర్వాత దిద్దుకొని నిలబడ కొంచెం అన్న కాసులో గారు ఇటు నిలబడండి మేడం మీరు చాలా మంచి ప్రోగ్రామ్. మా కౌన్సిలర్లు అందరూ డెవలప్మెంట్తో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. అందుకు ఫస్ట్ మా కౌన్సిలర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి ఐ హాస్పిటల్స్ వారికి కూడా ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి అతిథిగా చేసినటువంటి సర్వోత్తమ్ బాబు గారికి, వార్డు కౌన్సిలర్లందరికీ, మిగతా కౌన్సిలర్లకు, కాంగ్రెస్ నాయకులకు అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. స్థానికంగా 1వ వార్డుకు సంబంధించిన గౌరవ కౌన్సిలరు బానోల్ సైదుల్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వాసన్ ఐ కేర్ వారి సౌజన్యంతో ఇక్కడ ఐ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంప్కి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా నాతో పాటు విచ్చేసిన గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ సోదరి భవిష్యత్ నివేదిత లక్షాది గారికి, అదేవిధంగా మున్సిపల్ ఫ్లో లీడర్ కుమ్మర్పూర్ల వేణుగోపాల్ గారికి, సీనియర్ నాయకులు చింతమల్ల రమేష్ గారికి, పూర్ణ ప్రకాష్ రెడ్డి గారికి, మిగతా సీనియర్ నాయకులందరికీ కూడా పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ వార్డులో డెవలప్మెంట్ యాక్టివిటీస్తో పాటు సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు కౌన్సిలర్ గారిని అభినందిస్తూ, అదేవిధంగా వాసన్ ఐ కేర్ వారు కూడా నిన్న మనం చూసినాం 40వ వార్డులో మన కొంత రాజేష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అక్కడ క్యాంప్ పెట్టినారు. అక్కడ కూడా దాదాపు 150 మందిని నేను కంటి పరీక్షలతో పాటు వారికి ఉచితంగా కళ్ళజోడు అయితే అవన్నీ కూడా ఇవ్వడంతో పాటు
ఎవరికైతే సర్జరీ అవసరమో వారిని కూడా చాలా డిస్కౌంట్లో సర్జరీ చేసే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఈరోజు మొదటి వార్డులో కూడా ఆ కార్యక్రమం తీసుకున్నారు. మా ఉద్దేశం ఒకటే, మా కౌన్సిలర్లు కానీ మా కాంగ్రెస్ నాయకులు కానీ మేము పని డెవలప్మెంట్తో పాటు సేవ కూడా చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు ఇంకా చేసే వార్డులు ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గర గౌరవ కౌన్సిలర్ తన్వీర్ గారు కూడా ఉన్నారు, 2వ వార్డు. వారు కూడా అతి త్వరలో ఇట్లాంటి కార్యక్రమం చేపడతారని తెలియజేసినారు. అందుకోసం అన్ని వార్డులలో కూడా 48 వార్డులలో కంపల్సరీగా కూడా మేము డెవలప్మెంట్తో పాటు సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారికి అవసరమైన అన్ని విధాలుగా కూడా ప్రభుత్వ పరంగా ప్రైవేట్ సహకారం ఉందో, ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, ఇంకా వ్యాపార సంస్థలు కావచ్చు, ఎవరైనా కానీ సేవా కార్యక్రమాలు చేయదలుచుకుంటే కూడా మా పార్టీ ద్వారా, మా కౌన్సిలర్ల ద్వారా చేయడానికి ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు.